హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ గురు. ప్రీవియస్ షార్ట్లో మనం వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అనేది డేటాని స్టోర్ చేసుకునే ఒక కంటైనర్ లాంటిది. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాటర్ బాటిల్ వాటర్ని ఎలా స్టోర్ చేస్తుందో, స్కూల్ బ్యాగ్ బుక్స్ని ఎలా స్టోర్ చేస్తుందో, పైథాన్ కూడా డేటాని వేరియబుల్స్లో అలానే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ లైన్ చూడండి. ఇక్కడ నేమ్ అనేది వేరియబుల్, దివ్య అనేది డేటా, మధ్యలో ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ వర్క్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్లో ఉన్న డేటాని లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. వై వేరియబుల్స్? వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఇమాజిన్ ఒక ప్రోగ్రాంలో మనం ఒక వాల్యూని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుందాం. వేరియబుల్స్ లేకపోతే ప్రతిసారి ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ వాల్యూని మనం టైప్ చేయాల్సి వస్తుంది. ఇలా మనం ప్రతిసారి ఆ వాల్యూని టైప్ చేయాలి ఒక 10 టైమ్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే మనకు దివ్య అనే వాల్యూ 10 టైమ్స్ ప్రింట్ అయింది. అదే ఇప్పుడు వేరియబుల్స్ యూజ్ చేసామనుకోండి, ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్లో దివ్య అనే వాల్యూ స్టోర్ చేసుకుంటాం. తర్వాత ప్రింట్ నేమ్ అని 10 టైమ్స్ ఇస్తాం. ఇలా ప్రింట్ నేమ్ అని ఒక 10 టైమ్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసినా మనకి దివ్య అనే వాల్యూ 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. రెండిటికి పెద్ద తేడా ఏముంది? అక్కడ ప్రింట్లో వాల్యూ పెట్టాం, ఇక్కడ ప్రింట్లో వేరియబుల్ పెట్టాం అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను దివ్య అనే ప్లేస్లో వేరే నేమ్ ప్రింట్ చేయాలనుకోండి, ప్రీవియస్ ప్రోగ్రాంలో నేను దివ్య అని ఉన్న ప్రతి చోట నేమ్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడైతే నేమ్ దగ్గర వేరియబుల్లో దివ్య తీసేసి రాహుల్ అని స్టోర్ చేస్తే ఇప్పుడు మనకు దివ్య ప్లేస్లో రాహుల్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో వేరియబుల్స్ వల్ల మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేయాల్సి వచ్చినా, డేటా చేంజ్ చేయాల్సి వచ్చినా మనం వేరియబుల్ వాల్యూ మార్చితే చాలు. అందుకే వేరియబుల్స్ టైం సేవ్ చేస్తాయి. ఇప్పుడు మనం వేరియబుల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు 30. ఏజ్ వేరియబుల్లో 30 స్టోర్ అయ్యింది. నెక్స్ట్ శాలరీ ఈక్వల్స్ టు 25,000. శాలరీ వేరియబుల్లో 25,000 స్టోర్ అయ్యింది. ఈ స్టూడెంట్ ఈక్వల్స్ టు ట్రూ. బూలియన్ వాల్యూ కూడా వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైథాన్లో వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి కొన్ని రూల్స్ తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, వేరియబుల్ నేమ్స్లో మనం అన్ని ఆల్ఫాబెట్స్ని యూజ్ చేయొచ్చు. అవి క్యాపిటల్ అయినా స్మాల్ అయినా. డిజిట్స్ కూడా 0 to 9 అన్నీ యూజ్ చేయొచ్చు. అండర్ స్కోర్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ స్పెషల్ క్యారెక్టర్స్, స్పేసెస్ మాత్రం యూజ్ చేయకూడదు. రూల్ నెంబర్ 2, వేరియబుల్ నేమ్ అనేది డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. రూల్ నెంబర్ 3, వేరియబుల్ నేమ్ అనేది లెటర్తో, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వకూడదు. అసలు మనం స్పెషల్ క్యారెక్టర్సే యూస్ చేయకూడదు. రూల్ నెంబర్ 4, వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే మై వార్ అని మనకు 2 టైమ్స్ ఉంది, కానీ ఫస్ట్ మై వార్లో మనకి వి అనేది క్యాపిటల్లో ఉంది, సెకండ్ మై వార్లో అన్ని స్మాల్స్ ఉన్నాయి. సో పైథాన్ ఈ రెండు వేరియబుల్స్ని సపరేట్గా ట్రీట్ చేస్తుంది. కాబట్టి వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. రూల్ నెంబర్ 5, పైథాన్ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ లాగా యూస్ చేయకూడదు. రూల్ నెంబర్ 6, ఇది ఒక టిప్ లాంటిది. ఎందుకంటే మనం వేరియబుల్ నేమ్స్ని మనకు అర్థమయ్యేలాగా డిక్లేర్ చేయడం వల్ల కోడ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 6 వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఫాలో చేయడం వల్ల మన కోడ్ నీట్గా ఉంటుంది, ఎర్రర్స్ తగ్గుతాయి, రీడబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రొఫెషనల్ కోడింగ్ స్టైల్ డెవలప్ అవుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పైథాన్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం.